ఆర్ఎస్పి కాగజ్నగర్ చర్చ ఈ తెలంగాణ స్టేట్లోనే జరుగుతుంది. అసలు పరిస్థితి ఏంటి? ఆర్ఎస్పి ఏమంటున్నాడు? టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా? ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం కాగజ్నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూగా చెప్పబోతున్నాం, ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు ప్రవీణ్ సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ చాలా హాట్ టాపిక్ నడుస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది, మీరే హాట్ చేస్తున్నారు. ప్రవీణ్ సార్ ఒక రకంగా అంత ఇబ్బంది కలిగే రోజులు దగ్గర పడుతున్నాయని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటేనే ఇప్పటికే కోనప్ప డేట్ ఫిక్స్ అయిపోయింది. ప్రవీణ్ మళ్ళీ బలిక బక్రా చేసే ప్రమాదం ఉందని ఎట్లా చూడొచ్చు? ఎందుకు ఈ ప్రమాదం అంతా, ఈ ప్రచారం అంతా జరుగుతుంది? అది కోనప్ప డేట్ అనేది గత 2-3 సంవత్సరాల నుంచి వారి డేట్లు వస్తూనే ఉన్నాయి. మరి క్యాలెండర్ ముందరికి నడుస్తూనే ఉన్నది. అదేవిధంగా దానికి ఆన్సర్ కోనప్ప గారే చెప్పాలి, ఎందుకు ఇట్లా డేట్లు కంటిన్యూస్గా ఎక్స్టెండ్ అవుతున్నాయి అనేది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ బలికా బక్రా ఎప్పుడు కాలేదు, భవిష్యత్తులో కాదు. టీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా ఒక ప్లాన్ ప్రకారం ప్రవీణ్ కుమార్తో చర్చిస్తుంది, మాట్లాడుతుంది, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రవీణ్ను మంత్రి చేద్దాం, కాగజ్నగర్ను వదిలిపెట్టమని. నిజమా ఇదంతా? కాదండి, కాదు. ప్రవీణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు కూడా ఇటువంటి ఇంటర్వ్యూలో అబద్ధం ఎట్టి పరిస్థితి. నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదండి. మీకు అబద్ధాలు ఆడేటోనైతే నేను ఇక్కడికి రాను. అబద్ధాలు ఆడేటోళ్ళు అయితే ఉద్యోగాన్ని వదిలేను. అబద్ధాలు ఆడేటోనైతే ఇంత దూరం రాను. అబద్ధాలు ఆడటోనైతే మనం ఇక్కడ కూర్చున్న ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లును కొనుక్కోను. అబద్ధాలు ఆడేటోనైతే, మోసం చేసేటోనైతే ఈ ఇల్లు వదిలేసుకొని ఎలా అమ్మేసుకొని వచ్చిన పైసలతోని మూటములు జరుపుకొని పోయేటోని. నేను అట్లటోని కాదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. కుమార్కు టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ప్రభుత్వం మనదే ఫామ్ అవుతుంది, పక్క మంత్రివి, అది పెద్ద మంత్రివి, ఎందుకు కాగజ్నగర్తో నీకు ఇదంతా అని కేటీఆర్ మీతో చర్చిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి. రవి గారు, నెక్స్ట్ ప్రభుత్వం బరాబర్ బీఆర్ఎస్ఏ వస్తుందండి. ఎందుకంటే కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మిస్ అవుతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే మన జీవితాలు ఇంకా గొప్పగా ఉండేవి. కానీ ఈరోజు మళ్ళీ ఆనాడు ఉమ్మడి ఆంధ్ర పాలకుల సమయంలో ఏ విధంగా అయితే బాధలకు గురైనమో, వేదనకు గురైనమో, అణచివేతకు గురైనమో, అదే ఈరోజు మళ్ళీ జరుగుతూ ఉన్నది అనేది తెలంగాణలో ప్రతి ఇల్లు, ప్రతి తండా, ప్రతి పల్లె, ప్రతి గూడెం చర్చిస్తున్నది. అయితే వచ్చిన ఆ ప్రభుత్వంలో ప్రవీణ్ కుమార్ ఏ పాత్ర పోషిస్తాడనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది ఇప్పుడే చెప్పడానికి రాదు, అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో ఎందుకంటే భవిష్యత్తు అప్పుడు ఆ రోజుల్లో ఉండే పరిస్థితులు ఏంటి, ఎట్లా గవర్నమెంట్ ఇవాల్వ్ అవుతుంది, దాంట్లో ఉండే రకరకాల సమీకరణాలు, రకరకాల అవసరాలు, ఆనాడు ప్రభుత్వం నెరవేర్చవలసిన హామీలు, అవన్నిటి మీద చర్చ జరిగి ఆ తర్వాతనే మినిస్టర్లు ఎవరెవరు ఉండాలి ఏందనేది మంత్రివర్గం అనేది కూర్పబట్టారు. అందుకని దాని గురించి ఇప్పుడే చర్చ అనవసరం. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి త్యాగం చేసిన అనంతరం బహుజన సమాజ్వాదీకి పార్టీకి కూడా బీఆర్ఎస్ లైన్ కలిసిన తర్వాత ప్రవీణ్ వదిలిపెట్టిన పరిస్థితి. అటువంటి ప్రవీణ్ను ఒక జనరల్ స్థానం ఇవ్వడానికి ఇంకా చర్చ జరుగుతుంది అని ప్రచారం జరుగుతుంది. దీంట్లో నిజముందా? ఎందుకు మీ సీట్ను ప్రకటించలేకపోతుంది పార్టీ? అట్లా చాలామంది ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికీ పలాని వ్యక్తి పలాని చోటు నుంచి పోటీ చేస్తాడని ఇప్పటివరకు ఇంకా 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ల గురించి ఇప్పుడెవరు బుర్ర బద్దలు కొట్టుకోరు. నాకు తెలిసి మా పార్టీ నాయకత్వం ముందరుండ అత్యంత ముఖ్యమైన సవాలు ఈరోజు రైతుల కన్నీళ్లు తుడవడం, వాళ్ళని ఆదుకోవడం, అదేవిధంగా నిరుద్యోగుల గురించి పోరాడడం, అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా అయితే మోసానికి గురైనరో, అదేవిధంగా నిరాదరణకు గురవుతున్నారో, ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, అలాగే మరి ఒకప్పుడు అద్భుతంగా బతికిన ప్రజలు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళు ఈరోజు పూర్తిగా నిరాదరణకు గురై మురికి కూపాలుగా పల్లెలు పట్టణాలు మారిన పరిస్థితి, వాటి గురించి కొట్లాడడం, అక్రమ కేసుల గురించి కొట్లాడడం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల నోటికాడ కూడు
తీసేస్తుంటే రకరకాల కుంభకోణాల ద్వారా, లేకపోతే కాంట్రాక్ట్లు ఇవ్వకుండా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను మోసం చేస్తుంటే వాళ్ళ వర్గాల తరపున నడవడం ఇప్పుడు మా పార్టీ ముందరున్న అసలైన సమస్యలు. అదేవిధంగా మా పార్టీ ముందరుండే ఇంకొక అద్భుతమైన కార్యక్రమం ఏంటయ్యా అంటే, ఈరోజు మరి స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. వాటి గురించి ఆలోచిస్తున్నాం అంతే తప్ప 3 సంవత్సరాల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ల గురించి మా పార్టీలో ఎవరు కూడా దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఎవరికి కూడా మీరు ఈ ఇన్ఛార్జ్ అని ఎక్కడ కూడా ప్రకటించడం అనేది జరగదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.